హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ముందు వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో నిరుద్యోగ సమస్యని రూపుమాపడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ యొక్క వీడియో చూడకపోతే దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇండియాలో ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో మరి ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మంచిది, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ప్రజలకి ఏది మంచో దాని గురించే మాట్లాడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని రూపుమాపటానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది ఎంతైనా సహకరిస్తుంది, ఎంతైనా ఉపయోగపడుతుందని గ్రహించినటువంటి సుప్రీంకోర్టు దానికోసం కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కండిషన్ నెంబర్ 1, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయినా కూడా తన కంపెనీలో జాయిన్ అయ్యేటువంటి పర్సన్స్కి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అంటే ఎటువంటి మనీ తీసుకోకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ యొక్క పర్సన్స్కి కల్పించాలి. ఇది మొట్టమొదటి కండిషన్. కండిషన్ నెంబర్ 2, కంపెనీ సేల్ చేసే ప్రొడక్ట్స్ పైన 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి, ఒకవేళ కస్టమర్ ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేసేటువంటి అవకాశం ఉండాలి. రిటర్న్ చేశాక 100% మనీ బ్యాక్ చెయ్యాలి. ఇది కండిషన్ నెంబర్ 2. సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఈ 2 కండిషన్స్ని ఏ కంపెనీస్ అయితే ఫాలో అవుతున్నాయో అలాంటి కంపెనీలో మీ యొక్క కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సెలెక్ట్ వన్ బెస్ట్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ టు స్టార్ట్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe our channel for regular updates. Share this information with your friends.